ఓవర్ యాటిట్యూడ్ సార్. ప్రతి విషయానికి రూల్స్ మాట్లాడుతుంది. ఆవిడ్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా? తెలీదు సార్. ఇంతకు ముందు పనిచేసిన స్టేషన్ లో ఒక అక్యూజ్డ్ కి హెల్ప్ చేసింది. ఓ నాయనో. ఉద్యోగం ఊడాల్సిందే. సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు బుద్ధి ముందు అందరూ బయటికి రండి. ఏం ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? సారీ మేడం. క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేయకూడదని తెలీదు? ఎస్ మేడం. సార్ సార్ సో ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? సర్వెంట్ సార్. ఊరికెళ్ళి ఈరోజు పొద్దున్నే వచ్చిందట. హంతకుడు బాడీని టబ్లో పడేసి ట్యాప్ తిప్పి వెళ్ళిపోయాడు. పొద్దున్న సర్వెంట్ వచ్చి క్లోజ్ చేసింది. ఎవిడెన్స్ లేవి దొరకవనిపిస్తోంది సార్. అయితే ఫోరెన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయొద్దు. మర్డర్ వెపన్ దొరికిందా? ఇల్లంతా వెతికాను సార్, ఎక్కడా దొరకలేదు. ఇవి కత్తిపోట్లు కాదమ్మా. ఇంకేదో వెపన్. పాయింట్ ఆఫ్ ఎంట్రీ సార్. మర్డర్ ఈ స్పాట్ లోనే జరుగుండాలి సార్. విక్టిమ్ పేరు ఆకాష్ సార్. అమ్మలేదు, నాన్న అమెరికాలో ఉన్నారు. ఉన్న వర్క్ లోడ్ చాలదన్నట్టు మనకే వచ్చి తగులుకుంటాయి ఇటువంటి కేసులన్నీ. దగ్గరలో మంచి హోటల్ ఉంటే నాకు కాఫీ తెప్పించు. మాలతి, ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయి. ఎస్ సార్. ముందు ఈ ఆకాష్ గడి బాబుకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే లోకల్లో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారేమో కనుక్కో. నా తమ్ముడే. ఇంట్లో డబ్బు నగలు మిస్ అయ్యాయేమో చూడండి. ఇంట్లో ఎప్పుడు క్యాష్ ఉంచుకుంటాడు, బట్ లాకర్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎలా పోగైంది? నీకెందుకు? డబ్బు అందిందిగా, సూర్యుని వదిలేసే. వ్యాపారం చేసి తెచ్చిన డబ్బులా లేదు, అందుకే అడిగాను. ఒక్క రాత్రిలో 9 లక్షలు. నా వల్ల కూడా కాదు. ఏయ్ పా. కాల్దీరా. నాకెందుకు ఇచ్చావు? ఆ రోజు నేను అబద్ధం చెప్పానని నీకు తెలుసు కదా. అయినా సరే నాకు డబ్బు ఇచ్చావు. ఎందుకని? నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మీరు అలా వెళ్ళిపోయి ఉంటే మిమ్మల్ని మర్చిపోవటం తేలికయ్యేది. నన్ను మర్చిపోవటం మీకు కష్టమయ్యేది. ఆకాష్ కేసులో ఈ ఇన్స్పెక్టర్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓపెన్ గా చెప్పనా మేడం, 3 రోజులుగా చక్కర్లు కొట్టి చివరికి డెడ్ ఎండ్ లో ఆగిపోయింది ఈ కేసు. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఇది ముందుకెళ్ళదనిపిస్తోంది. మీరే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. ఓకే సార్. ఈ ఇల్లు ఆ రోజు లాక్ చేసి ఉంది మేడం. వాచ్మెన్ ఫుల్ గా తాగి పడిపోయాడు. ఏం తెలియదు అంటున్నాడు. ఈ స్ట్రెచ్ లో అందరినీ అడిగారా? అడిగాం మేడం. చాలా ఇల్లు లాక్ చేసి ఉన్నాయి. ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి వచ్చి వెళ్తుంటారట. ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటే ఏడాదికోసారి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నారు చూసేవట్రా. బలిసిందిరా వీళ్ళకే. బండకండి. ఎస్ ఎస్. వెనక స్టేట్ లోకి వెళ్ళి చూసిద్దాం. ఓకే మేడం. ఇవ్వండి. ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. సార్, మాలతి మిమ్మల్ని కలవాలంటున్నారు. మాట్లాడుతున్నానా? అర్జెంట్ మ్యాటర్ అట. ఆల్రెడీ అరగంట నుంచి వెయిటింగ్. రేపు ఏరియా మొత్తం చెక్ చేసేద్దాం. నేను నీతో వస్తాను. ఏంటి? సార్ 3 రోజులుగా ఆకాష్ మర్డర్ జరిగిన ఏరియాలో ఎంక్వైరీ చేస్తున్నాను సార్. మర్డర్ సైట్ కి వెనకున్న ఇంట్లో ఆ రోజు పార్టీ జరిగింది సార్. ఇంటి ఓనర్ విజయవాడలో ఉంటున్నాడు. ఆయన కొడుకే పార్టీ ఇచ్చాడు. ఆ పర్సన్ ని ట్రేస్ చేసి విజయవాడ నుంచి రప్పించాను సార్.
బయట వెయిట్ చేస్తున్నాడు. విషయం ఏంటో చెప్పమ్మా. సార్, ఇది వాడి సెల్ ఫోన్. వాడి గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వాడి ఇంటి బాల్కనీలో తీసుకున్న సెల్ఫీ సార్. హత్య జరిగిన ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్. సార్, జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ లో చూడండి. వీడు నాకు తెలుసు. పేరు విజయ్, ఫార్మర్ ఐఐటి స్టూడెంట్. వెంటనే ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించు. ఎస్ సార్. కరెంట్ అడ్రస్ ని కనిపెట్టు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ సార్. దొరికవరా మిస్టర్ విజయ్, హలో, వినపడుతుందా? హలో, ఎవరైనా ఉన్నారా? ఏం కావాలి సార్ మీకు? ఉదయం 10ంటికి నన్ను రూమ్ లో పడేశారు. నా ఫోన్ కూడా లాక్కున్నారు. కారణం అడిగితే చెప్పట్లేదు. టిఫిన్ తినమంటే వద్దన్నా సార్. ఆకాష్కి నీకు గొడవ ఏంటి? ఏ ఆకాష్? సిఎస్ ఆకాష్, 3rd క్రాస్ స్ట్రీట్, కైలాసగిరి. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఒక కేసు విషయంగా మాట్లాడాలని రమ్మన్నారు. 10 పోయిన నిమిషాలు ఆదివారం రాత్రి నువ్వు ఎక్కడున్నావు అది చెప్పు. ఆఫీస్, ఒక పార్టీ. నువ్విచ్చిన పార్టీ మధ్యలోంచి నువ్వే ఎందుకు వెళ్ళిపోయావు? కారణం ఏంటి? పొద్దునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ల్యాండ్ రిజిస్ట్రేషన్. యూ టేక్ కేర్. ఓకే ఓకే బాయ్. పర్టికులర్ రీజన్ ఏం లేదు. హెడేక్ వచ్చింది. హెడ్ఏక్ వచ్చిందా? ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది, పొద్దునే లేచి వెళ్ళాలని నీ ఫ్రెండ్కి చెప్పావుగా. కానీ సోమవారం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి నువ్వు వెళ్ళలేదు కదా. విచారించాను. అబద్ధం చెప్తున్నావా? సార్, మీరు పాత విషయాన్ని గుర్తుపెట్టుకుని నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఏమన్నావు? పైగ్లే. తొందర. ఆదివారం రాత్రి నువ్వు ఆఫీస్ నుంచి 10:30కి బయలుదేరావు. 20 నిమిషాల్లో మీ ఇంటికి చేరుకోవచ్చు. కానీ 3 గంటలకు వెళ్ళావు. మధ్యలో ఏం చేశావు? దారిలో కార్ టైర్ పంచర్ అయింది. ఎక్కడ? నారాయణ స్ట్రీట్, గాంధీ. టైర్ మార్చడానికి 3 గంటలు పడుతుందటయా? మహా అయితే 1 గంట సార్. నా దగ్గర జాక్ లేదు. ఆ దారిలో వెళ్ళే వాళ్ళని హెల్ప్ అడిగాను. ఒక ఆటో ఓడొచ్చాడు, కానీ ఆగలేదు. 2-3 కార్లు ఆపారు, కానీ జాక్ లేదని వెళ్ళిపోయారు. చివరిగా ఒక కాల్ ట్యాక్సీ వాడొచ్చాడు. వాడే హెల్ప్ చేశాడు. ఏ కాల్ టాక్సీ? తెలీదు. నంబర్ గమనించలేదు.
ఏ కాల్ టాక్సీనో తెలీదు, నంబర్ చూడలేదు. సడన్ గా ఒక ఆపద్ బాంధవుడు వచ్చాడు, హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు. లేపండి. పోయిన ఆదివారం ఆకాష్ చనిపోయాడు. హత్య. పదునైన ఆయుధంతో దారుణంగా మెడ మీద పొడిచి పొడిచి చంపాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నీకు ఆకాష్ ఎవరో తెలీదు, నువ్వు 3rd క్రాస్ స్ట్రీట్కి వెళ్ళలేదు, అంతేగా? ఇది ఆ రోజు నైట్ నువ్వు ఆకాష్ బాల్కనీలో నుంచున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలరా నాకు. అవుట్. నీ ఫ్యూచర్, నీ బిజినెస్ అన్నింటినీ మర్చిపో. నీ లైఫ్ ఫినిష్. నిన్ను సజీవ సమాధి చేసేస్తా. ఇన్స్పెక్టర్ నన్ను నిరికించాలని చూస్తున్నాడు. నేను ఇన్నోసెంట్. ఆయనకి నా మీద పాత పగ ఉంది. నా ఫోన్ ఇవ్వండి. నిన్న లాయర్తో మాట్లాడాలి. ఒక ప్రాబ్లం సార్. ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు సార్. మనం పంపిన సర్క్యులర్ ఫోటో చూసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ వీడిని హ్యాండ్ అవుట్ చేశారు సార్. ఫుల్ మొత్తంలో ఉన్నాడు సార్. పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. పేకల దాకా తాగి పోలీస్ జీప్నే బైక్తో గుద్దాడు సార్. వీడిని స్టోర్ రూమ్కి లాక్కరండి. 2వ తేదీ రాత్రి నువ్వు ఎక్కడున్నా? గుర్తులేదు సార్. సార్, ఇలా కొట్టారంటే ఉదయం ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను. సార్, లంచ్కి చికెన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై తిన్నారు, కరెక్టా? నాకు చికెన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై తీసుకురా. సార్, 2వ తారీఖు నా ఫ్రెండ్ ఒంట్లో బాగాలేదు సార్. ఆ రోజు ఫుల్గా ఆడుతూనే ఉన్నాను. మెడిసిన్స్ కొనిచ్చాను, ఫుడ్ కొనిచ్చాను. ఆ తర్వాత నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్. ఫ్రెండ్ పేరేంటి? సూరి. రిక్కీ స్ట్రీట్లో షాప్ ఉంది. నువ్వు కంటిన్యూ చేయమ్మా. Yes, sir. వాడి ఫ్రెండ్ అడ్రస్ నోట్ చేసుకో. పీపీకి ఫోన్ ఇవ్వు. శ్రీను, ఒకసారి స్టేషన్కి వస్తావా? అర్జెంట్. 24/7 వెంకటేశ్వర స్ట్రీట్, ఇందిరానగర్, వైజాగ్. ఈడేంటి ఆడపిల్లల ఖర్చు వాడుతున్నాడు? ఏరా రేయ్, ఇంత పవర్గా మాట్లాడుతున్నావు? ఆడాళ్ళ ఖర్చుతో తుడుచుకుంటున్నావు, సిగ్గులేదు? రేయ్, నీ దగ్గర ఇంకా లేడీస్ ఐటమ్స్ ఏమున్నాయిరా? సార్ బాగా చూడండి సార్. లిప్టిక్, రబ్బర్ బ్యాండ్, హెయిర్ పిన్ ఇలాంటివి కూడా ఉన్నాయేమో. రేయ్, ఏంట్రా చూపు? మూతి పళ్ళు రాళ్ళ కొడతాను. సారీ మేడం. పోలీస్ జీపుని గుద్దాడు సార్. మందు కొట్టి బైక్తో. మేడం, అది మీదా?
గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1990. సార్ గౌరీ అంటున్నాడు సార్. ఎవర్రా గౌరీ? హెడ్ గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు. జడ్జిమెంటా? ఇప్పుడు అదెందుకు చెప్తున్నావురా? Any form of torture, cruel, inhuman or degrading treatment is prohibited. అదేమంటున్నాడు సార్? విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం నేరం. కొట్టడం మాత్రమే కాదు, స్టేషన్లో ఉంచి సస్పెక్ట్ ని అమర్యాదగా ట్రీట్ చేయడం కూడా నేరమే. జడ్జిమెంట్ చదవలేదా? ఎంత పొగరో చూసారా? ప్రితిపాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం వల్ల స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసింది కోర్ట్. కొట్టిన వాళ్ళని, కొట్టడం చూసిన వాళ్ళని అందరినీ. వీడు వకీలా సార్? దెబ్బలు పైకి కనబడకుండా చితక్కొట్టండి. టార్చర్ ని ప్రోత్సహించిన హెడ్ కానిస్టేబుల్ కి 8 ఏళ్ల శిక్ష విధించింది కోర్ట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్. జహంగీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. తెలీదు? వాళ్ళు లోపలేసిన అక్యూస్లు ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా అదే జైల్లో ఉన్నాడు ఈ రోజు వరకు. కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. రేయ్ కనకయ్య, నువ్వు వెళ్ళి కొట్టరా. నేనా? ఇప్పుడు ఏం చేద్దాం మేడం? చెయ్యి బెణికింది సార్, లేదంటే కొమ్మేసేవాడిని. ఏయ్ ఓయ్యా. సార్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం.